చెప్తున్నా నాకు అర్థమైంది ఏంటంటే 30 ఇయర్స్లో ఉన్నవాడు కనుక రియలైజ్ అయ్యి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని క్లారిటీ వచ్చిన వాడికి నెక్స్ట్ 15 to 20 ఇయర్స్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్. రైట్, ఈ టైంలో రిస్క్ ఫ్రీగా ఉండడానికి రిస్క్ అయితే ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. ఇంకొకటి పెద్ద మిస్టేక్ అందరు చేసేది కూడా ఏంటంటే నేను 30 నాకు ఇంకా 22, 23 కదా ఏమవుతుంది అనుకుంటాము. ఓకే, లైఫ్కి ఏం కాదు, బట్ మీరు యంగ్ ఏజ్లో తీసుకుంటే మీ ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. యా యాక్చువల్లీ ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి అంత రిస్క్ తక్కువ. మీరు మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ఆ ప్రీమియమ్స్ కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి మీకు ఎక్కువ చేపిస్తారు. ఇది ఒక చీటీ పాడినట్టే కదా. అంతే, స్టార్టింగ్ లో తీసుకుంటే తక్కువ, చివరిలో తీసుకుంటే ఎక్కువ. సో ఆ ప్రీమియమ్స్ కూడా మీకు బాగా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి 3-4 ఇయర్స్లోనూ 2 to 3 ఇయర్స్లోనూ ప్రీమియమ్స్ పెంచుతూ వెళ్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడా. బట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే ఇవాళ నేను ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేశాను, ఒక 10,000 కట్టాను అంటే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా ఆ ప్రైస్ పెరిగేది ఓన్లీ కొత్త కస్టమర్స్కి. నా ప్రైస్ ఇంకా 10,000లోనే ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది, అది లాక్ అయిపోయి ఉంటుంది.